హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇస్తానన్న పథకాలు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారంటూ అటు ప్రతిపక్షాలు, ఇటు అధికార పక్షంలో కొంతమంది కూడా అసెంబ్లీ వేదికగానే అడగటం మనం అందరూ చూసాము. అయితే ఇప్పుడు నా బాధ ఏంటంటే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కొట్టుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం సందట్లో సడేమియా అంటూ ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఏంటి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళేది అని మీరు కనుక క్లియర్‌గా అడిగితే, ఇప్పుడు క్లియర్‌గా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారంలోకి రావాలంటే కొన్ని సీట్లు కావాలి. ఆ సీట్లు కావాలంటే గెలవాలి. ఇప్పుడు సౌత్ యొక్క ప్రాబల్యం రాజకీయాల పైన చాలా గట్టిగా పడుతుంది. ఎందుకంటే సౌత్‌లో ఉన్న వాళ్ళంతా ఓట్లేస్తే, ఆ ఓట్లకు తగ్గట్టుగానే సీట్లు పంచుతూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే అధికారంలో సెంట్రల్‌లో ఎవరుండాలి, స్టేట్‌లో ఎవరుండాలి అనేది ఒక క్లియర్‌గా ఒక పిక్చర్ అనేది వస్తూ ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమితో బీజేపీకి తొత్తుగా మారిన తర్వాత చాలా మార్పులు రావడం జరిగింది. ఏం మార్పులు అంటే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్‌లో అధికారంలో బీజేపీ ఉండి మత విద్వేషాలను రెచ్చగొడుతుందంటూ చాలా పార్టీలు మాట్లాడుతూ ఉంటే అది వాస్తవమే అని చెప్పడానికి చాలా స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పైన కూడా మోడీ ప్రభుత్వం అనుచితంగా ప్రవర్తిస్తూ ఉంది. ఆర్టికల్ 19 ప్రకారం వచ్చినటువంటి హక్కుని కాలరాసే ప్రయత్నం ప్రతినిత్యం చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మొన్న ధ్రువరాతి కూడా ఒక వీడియోని చూయించడం జరిగింది. ఏదైతే మీడియా బీజేపీ గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా వార్తలు గాని, కథనాలు గాని రాస్తూ ఉన్నారో, వాళ్ళలాగా మిమిక్ చేస్తూ, యాక్ట్ చేస్తున్నారో వాళ్ళందరి పైన కూడా ఉక్కుపాదం మోపి ఆపేయాలని చూస్తున్నారు. కాబట్టి మోడీని ఇమిటేట్ చేశాడన్న ఒక నెపంతో మై ఫ్రెండ్ అని ఒక వీడియోని తయారు చేస్తే, ఆ వీడియోని తీసేయించినటువంటి ఘటన నార్త్‌లో జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. So much for visiting our country. TCS. My friend. Yeah. Sure, Mr. Modi. Thank you so much for visiting our country. Yeah, great harassment. Yeah. Thank you. Otherwise, it would be. Thank Bye. Sapna. Funny guy. Let me introduce you to our members. I saw your photo. Which photo, Mr. Modi? Blue umbrella. Are you on Twitter? No, my friend. Epstein files. Mr. Modi, we should not discuss I dance, my friend. Mr. Modi, we should not discuss this openly, huh? Let's do some serious business. Let me introduce you to our finance minister. She's Melanie. I think you have already met. Melanie. Melanie. Setting, my friend. Different, Mr. Modi. And he's our health minister. I think he's the person who are doing really awesome job. Mr. Modi is Photo करना पड़ता है. Continue, my friend. Mr. Modi, she's our home minister. She's doing some really good job. We will be discussing some serious issues with her today. And, Mr. Modi, we are not here to celebrate. The world is in panic right now. Ukraine and Russia had already started to fight. US and Iran are about to start World War III. People are dying, Mr. Modi. People are dying. Kids are getting bombed. We need your help. We need India's help. The world is looking at Mr. Modi. My friend. చూసారు కదా ఎలా ఉంది, అద్దరిపోయింది కదా. యాజ్ ఇట్ ఈస్ మోడీని దించాడు అబ్బాయి. ఇటువంటి వీడియోలు కానీ ఇట్లా సెటైరికల్ గా ఏమన్నా కూడా తట్టుకోలేకపోతున్నాడు మోడీ. ఆయన వేసే బట్టలు, ఒక వ్యక్తి మేము బేడ్ మెయింటైన్ చేయాలంటే ఒక 10 రోజులకో 15 రోజులకో పెరిగిన తర్వాత వెళ్ళి దాన్ని ట్రిమ్ చేయించడమో లేకపోతే లెవెల్ చేయించడమో చేస్తూ ఉంటారు. కానీ మోడీ గారి హెయిర్ కానీ బేడ్ కానీ ఇప్పుడు కూడా ఆ లిమిట్కి మించి పెరగదు. ఎందుకు పెరగదు? మనిషి అన్న ప్రతి ఒక్కడికి పెరుగుతుంది కదా. ఈయనకి ఎందుకు పెరగదంటే పెరగకుండా మెయింటైన్ చేస్తారు.
గతంలో ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టుగా ఈయనకు ఒక బ్యూటీని మెయింటైన్ చేయటం కోసం, ఈయన కాస్ట్యూమ్స్‌ని మెయింటైన్ చేయటం కోసం పెద్ద సంస్థలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఆయన బెర్డ్ ఇంత పెరిగినా కూడా వాళ్ళు చూసి ఒక్కొక్క ఎంటుకని ట్రిమ్ చేస్తారు. అంటే ఎంత డబ్బులు, ఎంత సమయాన్ని ఆయన అపియరెన్స్ మీద పెడుతున్నారో అనేది ఒకసారి మీరు గమనించండి. ఫోటోలకి ఫోజులు ఇవ్వడం కోసం ఆయన ఇదంతా చేస్తున్నారంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో మనం క్లియర్‌గా చూసుకున్నట్లయితే అధికారంలోకి రావాలనే ఆకాంక్షతోటి సౌత్ ఇండియా అంటే మన సౌత్ లైన్‌లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్ని మోసం చేసే విధంగా ఒక బిల్లుని తీసుకురాబోతున్నారు. అదే డీలిమిటేషన్ బిల్. ఈ డీలిమిటేషన్ బిల్లు తీసుకొస్తే సౌత్ ప్రాబల్యము అటు లోక్‌సభలో గాని, రాజ్యసభలో గాని పూర్తిగా తగ్గుతుంది. ఎందుకంటే జనాభా ఆధారితంగా ఈ ఏవైతే సీట్లున్నాయో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లున్నాయో వాటిని ప్రతి రాష్ట్రానికి ఇవ్వాలని చూస్తున్నారు. వాటిని 50% పెంచాలని కూడా చూస్తూ ఉన్నారు. అంటే గతంలో ఇందిరాగాంధీ గారు కానీ వీళ్ళంతా చెప్పింది ఇద్దరు వద్దు, ఒకరేమొద్దు, ముగ్గురు వద్దు, ఇద్దరు చాలు ఇటువంటి నినాదాలతో ప్రజలు ఎంతమందిని కంటే వారి ఆర్థిక స్థిరత్వం బావుంటదో అంటూ గతంలో కొన్ని యాడ్స్ రన్ చేసేవారు గవర్నమెంట్ స్వచ్ఛందంగా. ఆ క్రమంలోనే ఈ సౌత్ ఇండియన్స్ మొత్తం కూడా ఆ స్లోగన్స్‌కి అట్రాక్ట్ అవ్వడం వల్లో తెలీదు, నిజమే అని నమ్మటం వల్లో తెలీదు కానీ వీళ్ళు పాపులేషన్‌ని పిల్లల్ని కంటంలో కొద్దిగా క్లారిటీ మెయింటైన్ చేశారు. అలా క్లారిటీ మెయింటైన్ చేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ ఒరిస్సా ఈ ప్రాంతాలంతా జనాభా తక్కువైపోయింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహారు, ఉత్తరప్రదేశ్ ఈ పైనున్నటువంటి నార్త్ స్టేట్స్ మొత్తం విచ్చలవిడిగా కనడం వల్ల జనాభా బాగా పెరిగిపోయింది. ఈ జనాభా ఇంతగా పెరిగిపోవటంతోటి అక్కడ ఈ జనాభా ప్రాతిపదిక మీద గనక ఈ సీట్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు స్టేట్‌లో ఉన్నటువంటి జనాభా ఆధారితంగా వాళ్ళకొచ్చే ఎంపీ సీట్లు మహా అయితే 20 15 వస్తాయి. కానీ అదే వేరే స్టేట్స్‌లో బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్న స్టేట్స్‌లో అయితే ఒక్కొక్క స్టేట్‌కి 100 నుంచి 120 సీట్లొస్తాయి. అంటే రేపొద్దున లోక్‌సభలో, రాజ్యసభలో మాట్లాడాలంటే ఎంపీ చేతిన గమ్మునుండవా మీరు చాలా తక్కువ మందున్నారు. మా ఎంపీలు ఎక్కువ మందున్నారు. మాది మెజారిటీ అన్నీ మూసుకొని కూర్చోండి అంటూ సౌత్ ఇండియన్స్‌ని అనొచ్చు. ఎందుకంటే మనం మొత్తం కలిపినా కూడా 300 దాటరు. 300 ఎంపీలు. కానీ అక్కడ చూసుకున్నట్లయితే ఒక స్టేట్‌లోనే 150 మంది, 120 మంది అయిపోతారు. అలా వాళ్ళకి ఉన్నటువంటి స్టేట్స్ మొత్తం కలుపుకుంటే దగ్గర దగ్గర 800 మందికి అయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ సీట్లేమో దగ్గర దగ్గర 553 నుంచి 816కి చేరతాయి. అదేవిధంగా అసెంబ్లీ సీట్లేమో 4122 నుంచి 6185కి పైనే వస్తాయి. అంటే అర్థం చేసుకోండి. ఇటు పార్లమెంట్‌లో అయినా, ఇటు రాజ్యసభలో అయినా, ఇటు అసెంబ్లీలోనైనా కూడా అధికారంలోకి వచ్చిన పార్టీకి వారికున్న సీట్లు బట్టి మాట్లాడతారు. అంటే నార్త్‌లో జనాభా ప్రాతిపదిక మీద ఎక్కువ సీట్లు వస్తాయి కాబట్టి, ఎక్కువ ఎంపీలు, ఎక్కువ ఎమ్మెల్యేలు వస్తారు కాబట్టి, వారు మాట్లాడతారు. మనం సంపాదించిన డబ్బు కూడా ఆ స్టేట్‌లకే వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఆమోదిస్తారు. ఈ మన స్టేట్‌కి ఇంత తక్కువ ఉంది. ఇంతమంది జనాభా ఉన్నారు. కాబట్టి సౌత్ నుంచి వచ్చే అమౌంట్‌ని తీసుకెళ్ళి నార్త్‌లో మనం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మన వాళ్ళే అంటూ ఇప్పటికే మన సొమ్ముని ధారాదత్తంగా నార్త్‌కి ఇస్తూ ఉన్నాము. మనం రూ. 100 ఇస్తే మనకొచ్చేది రూ. 40. అదే నార్త్‌లో వాళ్ళు రూ. 100 ఇస్తే వాళ్ళకి రూ. 180 కూడా ఇచ్చే స్టేట్స్ ఉన్నాయి. ఆ విధంగా మనల్ని మోసం చేస్తారన్నమాట. అంతేకాదు తెలంగాణలో చూసుకుంటే ఈ బిల్లును ఆమోదిస్తారా లేదా అంటే ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారా మొన్నే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో దీన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు దీన్ని వ్యతిరేకించక తప్పదు. ఎందుకంటే జనాభా ప్రాతిపదిక మీద గనక డీలిమిటేషన్ జరిగితే సౌత్ ఇండియా స్టేట్స్ మొత్తం కూడా సర్వనాశనం అయిపోవడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు వాళ్ళ బలం ఎక్కువ అవడం వల్ల బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ఆ రాజ్యాంగాన్ని మార్చేస్తారు. కొత్త కొత్త రూల్స్ తెస్తారు. అందుట్లో ముస్లిమ్స్ పైన అదే విధంగా క్రిస్టియన్స్ పైన కొత్త కొత్త బిల్లులేసి ఆమోదింపజేసుకుంటారు. రాష్ట్రాల పెట్టుబడులు మొత్తం కూడా వాళ్ళ స్టేట్‌లకు తరలించుకుంటారు. రాష్ట్రంలో సంపాదించిన ఆ డబ్బుని జీఎస్టీ రూపంలో కలెక్ట్ చేయడంతో పాటు దాన్ని పూర్తి స్థాయిలో
వాళ్ళ స్టేట్లకే వాడుకుంటారు. ఇలా చూసుకుంటా పోతే ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ అండర్‌లో ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ డీలిమిటేషన్‌ని మనం పూర్తి స్థాయిలో వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైంది. ఉంది. తెలంగాణలో ఈ బిల్లు గనక ఆమోదించబడితే తెలంగాణలో అసెంబ్లీ సీట్లు ఇప్పుడు 119 అవి 179 అవుతాయన్నమాట. అదేవిధంగా ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 దాన్ని 263కు చేస్తారు. ఏపీ ఎంపీ సీట్లు ఇప్పుడు 25 ఉన్నాయి. 25 కలిపితే ఇప్పుడు ఇంకొక 38కి చేరుకుంటాయి. 25ని 38 చేస్తారు. తెలంగాణ ఎంపీ సీట్లు 17 ఉన్నాయి. దాన్ని వాళ్ళు 26 చేస్తారు. అయితే ఇదే నార్త్‌లోకెళ్తే ఉత్తరప్రదేశ్ ఎంపీ సీట్లు 80. ఎన్ని సీట్లు? మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపినా కూడా ఇప్పుడున్న సీట్లు 42 మాత్రమే. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఓన్లీ ఎంపీ సీట్లు 80 ఉన్నాయి. అవి 120 చేస్తారు. అర్థమైందా? అంటే ఏ విధంగా వాళ్ళు సీట్లు పెంచుకుంటారో అర్థం చేసుకోండి. బీహార్‌లో ఎంపీ సీట్లు 40. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 స్టేట్లు కలిపితే ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు. దాన్ని 60 చేస్తారు. ఇప్పుడు 60 120 కలిసి చూసుకోండి. జస్ట్ 2 స్టేట్లే మనం తీసుకున్నాం. 60, 120 తీసుకుంటే దగ్గర దగ్గర 180 సీట్లు కేవలం 2 స్టేట్‌లో వెళ్తున్నాయి. ఎంపీ సీట్లు అది కూడా. కాబట్టి ఇటువంటి దారుణమైనటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల మీద ఇప్పటి వరకు ఒక గ్యారంటీ రాలేదు. ఈ బిల్లుని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారైతే ఓటేస్తాడు. ఇంకా దయచేసి ఎవరు కూడా ఓటు వేయొద్దని మనసారా కోరుకుంటున్నాం. ఈ దరిద్రాన్ని మనం మోయొద్దు. ఈ దరిద్రాన్ని గనక మనం మోస్తే సౌత్ ఇండియాలో బీజేపీ కాల రాస్తది మన సంస్కృతులు, సాంప్రదాయాల్ని. అటువంటి దరిద్రాన్ని మనం మోయకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డీలిమిటేషను జరగాలి. అది జనాభా ప్రాతిపదిక మీద కాకుండా సంపాదన మీద డీలిమిటేషన్ జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.